హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మండే రోజు ఎలిమినేషన్ రివ్యూ మనం రెడీగా ఉన్నాం అనమాట. ఈ నామినేషన్ రివ్యూ ఏదైతే ఉందో చాలా క్లియర్ గా ఆలోచించండి, చాలా చివరి వరకు ఓపిక్ గా చూడండి. ఎందుకంటే క్లియర్ గా ఇద్దరు ముగ్గురు ఓపెన్ గా దొరికేశారు అనమాట. మేము ఇప్పుడు వరకు మాస్క్ వేసుకున్నాము, ఇంకా ఈ మాస్క్ మా వల్ల కాదు అన్నట్టు అడ్డంగా దొరికేశారు. వాళ్ళలో ఫస్ట్ పేరు వచ్చేసి బర్నీ గారు అనమాట. ఈ బర్నీ గారికి ఏమైంది అంటే ఈ రోజు ఎపిసోడ్ లో క్లియర్ గా నామినేషన్ ప్రాసెస్ లో అందరూ కూడా నామినేట్ అయిపోయారని చెప్పేసి బిగ్ బాస్ మనకి ఇందులో కాస్త ఇమ్యూనిటీ వచ్చి ఒక టాస్క్ ని పెట్టారనమాట. బెట్ పెట్టి ఆ బెట్ మీద నుంచి దింపేసేయాలి ఎవరిని పడితే వాళ్ళని. అలా లాస్ట్ లో ఎంతమంది ఒక నలుగురు మిగిలితే వాళ్ళే ఫైనల్ గ్రౌండ్ కి వెళ్తారని చెప్పేసి. అయితే ఇందులో తనూజ కోసం బర్నీ అన్న త్యాగం మీద త్యాగం, త్యాగం మీద త్యాగం చేసుకుంటూ చేసుకుంటూ ఒక కొవ్వొత్తులో కరిగిపోయాడు, అరిగిపోయాడు, ఇంకేదో అయిపోయాడు అనమాట. అసలు బర్నీ అన్నం చూస్తుంటే అయ్యో పాపం అనాలా లేకపోతే తెలుగు తక్కువ అనుకోవాలా ఏం అర్థం కాలేదు నాకైతే. బట్ మీరేమనుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది డెఫినెట్లీ. బట్ నిజంగా తనూజ స్ట్రాటజీ చూడగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సైలెంట్ కూర్చుంది మహానటి సావిత్రి కన్నా దారుణంగా. అదే స్టైల్లో మన వాళ్ళంతా కూడా పాపం అయ్యో పాపం తనూజ, అమ్మో పాపం తనూజ అన్నట్టు ఆవిడ కనీసం టచ్ కూడా చేయకుండా మిగిలిన వాళ్ళందరినీ దింపుకుంటూ పోయారనమాట. ఫస్ట్ నాకు నిజంగా అన్ఫేర్ అనిపించింది ఎవరికంటే దివ్య గారు అనమాట. ఎందుకంటే నిజంగా ఆవిడ మధ్యలో వచ్చినప్పటికీ చాలా వరకు తను క్లారిటీగా మాట్లాడడం, క్లారిటీగా ఉండడం, అన్ని టాస్క్లు తను 100% ఇవ్వడం అని చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ అక్కడ దింపేయాలంటే ఫస్ట్ సంజన గారు, తర్వాత దివ్య గారు అయితే కన్ఫర్మ్ గా కాదు. ఎందుకంటే దివ్య కన్నా సరిగ్గా ఆడలేని దమ్ము శ్రీజ ఉంది. అసలు సైలెంట్ గా ఉండి అంటే మెంటల్ గా చాలా స్ట్రాటజీస్ వేసే తనుజ ఉంది. అఫ్ కోర్స్ రీతు తన గేమ్ తను ఆడుతున్నప్పటికీ కూడా నోటి దోల వల్ల తను దిగిపోయే పరిస్థితి ఉంది. బట్ డెఫినెట్లీ దివ్య అయితే కాదు. కానీ అలాంటి పర్సన్ ని నిజంగా చాలా అన్ఫెయిర్ గా దింపేశారు అనమాట. ఇందులో కూడా నిజంగానే ఈ టాస్క్ స్టార్ట్ అవడం ముందుగా బర్నీ గారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మనిద్దరం కలిసి ఆడదాం, ఒకవేళ అలాంటి ఆప్షన్ వస్తే నీకు ఓకేనా అని కళ్యాణ్ అడగడం, కళ్యాణ్ దానికి ఓకే చెప్పడంతో ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు అనిపించింది కళ్యాణ్ బర్నీ ఒకటిగానే ఆడతారని చెప్పేసి. కానీ సంభవం అబ్బాయిలందరూ ఒకటైపోయినట్టు కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అలాగే బర్నీ గారు కూడా ఒకటైపోయి సుమన్ శెట్టిని బయటకు గెంటేయడం కూడా కాస్త అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే ముందు అమ్మాయిని దింపేద్దాం అని మేము అనుకున్నాం అని బర్నీ ఒకసారి కాదు ఒక 10 సార్లు చెప్పాడు. ఆ రకంగా చూస్తే మరి సుమన్ శెట్టి గారిని ఎందుకు దింపారు అంటే ఇక్కడ అబ్బాయిలు దింపేసి అబ్బాయిలు నుంచేసి అమ్మాయిలు దింపేద్దాం కాదు, బలవంతులు ఉండిపోయి బలహీనుల్ని కింద దింపేద్దాం, వీక్ పీపుల్ ఎవరున్నా వాళ్ళని పంపించేద్దాం. కానీ ఇది ఓపెన్ గా చెప్పగలిగారా? లేదు. ఎందుకు ఈ ముసుగులో తండ్రులాట అన్నట్టు బర్నీ గారు ముసుగు తీసినట్టే ఉన్నాడు కానీ ముసుగు తీయట్లేదు అనమాట. సో అలాంటి పనులు చూసినప్పుడు నాకు ఎందుకో కాస్త డైజెషన్ అవ్వలేదు ఫుడ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ వస్తుంది ఆయన చూస్తుంటే. మరి ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని ఆలోచిస్తే నాకు అర్థమైన ఆన్సర్ తనూజ. అసలు మేడం గారు మాట్లాడరు, మేడం గారు డేట్ చేస్తారు, నాన్న అనే సెంటిమెంట్ వాడతారు, ఇంకో పక్కన కళ్యాణ్ కరిగిపోతాడు, పవన్ ఏమో పరిగెడతాడు అన్నట్టు అయిపోయింది ఆవిడ పరిస్థితుల్లో. ఎలా అయితే చివరి వరకు ఆవిడ మాత్రం దిగలేదు మంచం అనేది. కానీ దివ్య గారికి చాలా అన్ఫేర్ గా దిగిపోవాల్సి వచ్చింది. అంటే ఆవిడ తోస్తారు. ఇక ఆవిడ తర్వాత నిజంగా అంత ఎఫెక్టివ్ గా అనిపించింది దమ్ము శ్రీజ. అంటే ఈ మధ్యలో రితు చౌదరి కూడా కిందకి దిగిపోవడం జరిగింది. అదే టైంలో పవన్, మన భరణి ఇద్దరు కూడా కొంచెం చిన్న కొట్లాట జరిగి కిందకి దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటి అంటే మన సంచాలక్ ఫ్లోరస్ అయిని అలాగే రాము వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ లో మనకి దివ్య అలాగే మన దమ్ము శ్రీజ ఇద్దరు కూడా కిందకి దిగిపోయినప్పుడు ఫస్ట్ ఎవరు దిగిపోయారో వాళ్ళనే అవుట్ అన్నారు. మరి అదే రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కదా సేఫ్, బర్నీ కదా అవుట్. మరి బర్నీని ఎందుకు సేవ్ చేశారు అంటే మరి రాముకి ముందు టైము హెల్ప్ చేసినందుక, లేకపోతే ఫేవరిజమా అంటే, లేకపోతే ఇందులో ఎక్కడ కూడా గేమ్ పరంగా ఎవరు స్కిల్ ఎవరు పాడారో వాళ్ళని ఉంచాలనే ఉద్దేశం అయితే క్లియర్ కనిపించట్లేదు. నాకు నచ్చడం నేను ఉంచుకుంటా, నాకు నచ్చడం నేను దింపేస్తా, ఇదే ఉంది. ఈ మాత్రం దానికి మీరు బయటకు వచ్చి మేము గొప్పలు మేము మంచోళ్ళు చెప్పుకోవద్దు. బీ ట్రాన్స్పరెంట్. నాకు తెలిసి మన గుండు బస్ వెళ్ళిపోయే ముందు మాస్కులు తీయలేదు అన్నది ఈ పాయింట్ మీదే. కాకపోతే ఆయన రాంగ్ పెట్టాడు అక్కడ పర్సన్స్ ని. డెఫినెట్లీ తనూజ పరంగా ఆలోచిస్తే మాత్రం నిజంగా చాలా తెలివిగా చాలా స్మార్ట్ గా ఆడిందా అంటే ఆడినట్టు ఎక్కడ కనిపించలేదు. కొన్ని ఆడలేదా అంటే ఆవిడేమో మరి సేఫ్ గా ఉండిపోయేవారు వరకు. అసలు చూస్తేనే బుర్ర పాడైపోతుంది నాకు. క్లియర్ గా సెంటిమెంట్ వాటర్ లో మాత్రం ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్ లో కూడా తనూజ తోపు, దమ్ముంటే ఆపు, దమ్ము శ్రీజ మాత్రం ఆగిపోయింది. ఇది ఓవరాల్ సిచ్యువేషన్. కానీ క్లియర్ గా ఈసారి నామినేషన్స్ జరిగిపోయి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో బర్నీ గారు మళ్ళీ అడ్డంగా దొరికిపోయాడు. ఎన్నిసార్లు దొరికినా ఆయన ఆగట్లేదు. మరి ఆయన ఆపే శక్తి అయితే మీ చేతుల్లో ఉంది. మరి మీరేమనుకుంటారు బర్నీ గారు ఆట గురించి, ఇంకా తనూజ ఆట గురించి మీరేమంటారు చెప్పండి. నాకైతే క్లియర్ గా బర్నీ గారు తనూజ గారు ఉండే కొద్దీ వాళ్ళు ఈ బాండింగ్ వల్ల లేకపోతే ఇంకొక
అన్ఫేర్ అడ్వాంటేజ్ వల్ల వెనకబడిపోతున్నారు. వాళ్ళకన్నా కూడా కళ్యాణ్‌కి, పవన్‌కి, లేకపోతే మన ఇమాన్యుయల్ ఎప్పుడు టాపే. వీళ్ళకి ఇంకొంచెం పాజిటివిటీ పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకాస్త కాలం ఇలాగే బర్నీ ఇదే ముసుగులో గుద్దులాట ఆట ఆడాడంటే మాత్రం కంప్లీట్‌గా ఆయనకున్న ఫేమ్ పోగొట్టుకొని పూర్తిగా వెనకబడిపోతాడేమో అనేది నా ఒపీనియన్. సో మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక తనూజ విషయానికొస్తే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని అంటున్నారు. కానీ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. ఇలాంటి ముసుగులో గుద్దులాట గేమ్ ఆడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓపెన్‌గా దివ్య అక్కడ చాలా పర్ఫెక్ట్‌గా ఆడుతుంది. దివ్యకి ఎటువంటి సపోర్ట్ చేయలేదు. రీతు ఏం ఆడుకుంటారో పట్టుకొని కూర్చుంది. ఎంత బాండింగ్ అనుకోవాలి మరి. పక్కోళ్ళ మీదకొచ్చినప్పుడేమో రైట్, తన మీదకొచ్చినప్పుడేమో రాంగ్ అంటే ఎలా కుదురుతది? సో ఈ పాయింట్ అయితే నాకైతే అర్థం కాలేదు. సో ఓవరాల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే భరణి, తనూజ నాకైతే ఈ గేమ్‌లో ఇంకొక మెట్టు దిగిపోయారు కిందకి. సో ఇది అండ్ అలాగే సంచలక్ చేసిన ఒక తప్పు ఉంది. మేబీ సాటర్‌డే గేమ్‌లో ఏమన్నా నాగార్జున గారు క్వెషన్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే సంచలక్‌కి సంబంధించి ప్రతి వీక్‌లో ఏదో ఒక తప్పు జరగడం, దాన్ని నాగార్జున గారు క్వెషన్ చేయడం ఒక ఆనవాయితీ అయిపోయింది. మరి భరణి వర్సెస్ పవన్ విషయంలో ఏమైందనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరు పర్ఫెక్ట్‌గా ఆడుంటారు? మీ ఉద్దేశంలో పోనీ భరణియే కరెక్ట్ అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. సో ఇది ఈ రోజు అనాలిసిస్ అన్నమాట. చాలా కష్టపడి రివ్యూలు అయితే చేస్తున్నాము. ప్రాపర్‌గా ఎపిసోడ్స్ అన్ని ఫాలో అప్ అయ్యి, అలాగే వాటన్నిటి గురించి క్లియర్‌గా అనాలిసిస్ చేసుకొని, జనాలకి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది చెప్పాలనేది నా ఉద్దేశం. సో కాస్త ఈ శ్రమ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.